నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి మనందరికీ తెలిసిన విషయమే తెలంగాణ పోలీసులు ఎస్పెషల్లీ హైదరాబాద్ కమిషనర్గా ఇంతకు ముందుగా వ్యవహరించిన సివి ఆనంద్ గారు ఐబొమ్మ లాంటి ప్లాట్ఫామ్స్ మీద మూవీ రూల్స్ ఇలాంటి పైరసీ ప్లాట్ఫామ్స్ మీద బాగా ఫోకస్ చేశారని దానికి సంబంధించిన కీలక వ్యక్తుల సమాచారాన్ని కూడా రాబట్టామని చెప్పేసి ఆయన కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. అతి త్వరలోనే ఎవరైతే ఐబొమ్మ మూవీ రూల్స్ లాంటి వాటిని నడుపుతున్నారో వాళ్ళందరినీ మీడియా ముందు ప్రవేశపెడతాము, వాళ్ళ డేటా మొత్తం మాకు అందిందని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. అయితే ఆయన ప్రకటన వెలువడిన 24 గంటల్లోపు ఐబొమ్మ నుంచి చాలా స్ట్రాంగ్ కౌంటర్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇది సెన్సేషన్గా మారింది. ఇప్పటి వరకు మూవీకి సంబంధించి ఐబొమ్మ ప్లాట్ఫామ్లో కొన్ని మూవీస్ అనేవి రావడం జరుగుతుంది. అది ఓటీటీ నుంచి కొన్ని అయితే థియేటర్ ప్రింట్స్ కూడా రావడం అయితే జరిగింది. మనలో చాలామంది చూడడం కూడా జరిగింది. ఇది పోలీసులకు వార్నింగ్ లాంటిదే కాకుండా యూజర్లకు కూడా ఇప్పటి వరకు ఎవరైతే ఐబొమ్మని యూటిలైజ్ చేశారో, ఐబొమ్మలోకి వెళ్ళి సినిమాలు చూశారో, ఐబొమ్మ నుంచి సినిమాలు డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళకు కూడా ఇది పెద్ద వార్నింగ్ లాగే చెప్పాలి. ఒక్కసారి పోలీసులకి ఎస్పెషల్లీ హైదరాబాద్ సిటీ పోలీసులకి ఐబొమ్మ ఎలాంటి వార్నింగ్ ఇచ్చిందో ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే, హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా, మీ కొడుకైనా సరే అంత రెమ్యునరేషన్ అవసరమా అని చెప్పి ఫస్ట్ పాయింట్ని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత సెకండ్ పాయింట్గా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, వారు ఏమైపోతారని కబుర్లు అయితే చెప్పకండి, వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసుకున్నా వాళ్ళకి బయట అయితే వస్తుంది, మరి హీరోయిన్కి ఆ రెమ్యునరేషన్ వస్తుందా అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ ఎక్కువ శాతం రెమ్యునరేషన్ మరియు విదేశాల షూటింగ్లకు మరియు ట్రిప్పులకు ఖర్చు పెడుతున్నారు, ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ మెన్స్ వరకు ఎంత ఖర్చు చేస్తున్నారని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇండియాలో షూటింగ్ చేస్తే ఎంత బడ్జెట్ అవుతుంది, బయట షూటింగ్ చేస్తే ఎంత బడ్జెట్ అవుతుంది అని కూడా ప్రశ్నించారు. అనవసరమైన బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ను తిరిగి పొందడం కోసం టికెట్ల భారాన్ని జనాలపై రుద్దుతూ ఎక్కువగా అమ్ముతున్నారని, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్స్ ఓనర్స్ ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ని పెంచుతున్నారని, చివరికి మధ్యతరగతి వ్యక్తే బలవుతున్నాడని చెప్పి కూడా ఇలా కొన్ని ప్రశ్నలు అయితే మెన్షన్ చేయడం జరిగింది. హైదరాబాద్ సిటీ పోలీసులు తమపై ఫోకస్ చేస్తే తాము ఎక్కడ ఫోకస్ చేయాలో తమకు బాగా తెలుసని, ఐబొమ్మ.net అంత మంచోళ్ళం తాము కాదని, దీంతో పాటుగానే పెంట మీద రాయేస్తే అది తిరిగి మన మీద పడుతుంది, బురద గుంపలో రాయేసేటప్పుడు ఒకసారి చూసుకొని వేయాలని చెప్పి కూడా కొన్ని రెచ్చగొట్టి ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వీటితో పాటు కానీ యూజర్లో కూడా ఇక్కడ ఎలర్ట్ ఏంటంటే మనందరి డేటా వాళ్ళ దగ్గర ఉంది, ఈ మాటను కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మా దగ్గర లక్షల మంది కోట్ల మంది డేటా ఉంది, వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా మా దగ్గర ఉన్నాయి, ఒకవేళ పోలీసులు తమను అరెస్ట్ చేసే సిచ్యువేషన్ వస్తే ఇలాంటి డేటా మొత్తాన్ని బయట పెడతామని కూడా బెదిరించడం జరిగింది. ఇది చాలా పెద్ద క్రైమ్ కిందకే వస్తుంది. ఎందుకంటే కోట్లాది మంది ఎక్కడైతే మనం ఒకసారి మన ఫోన్లో కానీ మన పీసీలో కానీ ఐబొమ్మని యాక్టివేట్ చేసాం, లేదంటే మూవీ రూల్స్ని యాక్టివేట్ చేసి చూసామో అప్పుడు వెంటనే వాళ్ళు మన IMEI నెంబర్ ద్వారా మన మొబైల్ నెంబర్ని అయితే వాళ్ళు ట్రాక్ చేయడం జరిగింది. ఆ మొబైల్ నెంబర్లు మొత్తం వాళ్ళు సేవ్ చేసుకున్నారు. సో ఇలా వాళ్ళు మాటికి URLs మారుస్తూ ఇంకోటి కూడా చెప్పారు, మమ్మల్ని పట్టుకోవడం మీ తరం కాదు, ఒక URL ఇన్యాక్టివేట్ అయ్యేలోపు మరో URL యాక్టివేట్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. సో ఇలా మొత్తం మీద దీంతో పాటుగానే మమ్మల్ని పట్టుకుంటే కొంతమంది సినిమా హీరోలను కూడా వాళ్ళ డేటా మొత్తం మా దగ్గర ఉంది, వాళ్ళ భాగోతం మొత్తం మా దగ్గర ఉంది, కొంతమంది సినిమా హీరోలు పైరసీ చేస్తున్నారని చెప్పకనే చెప్పినట్లుగా ఇందులో విస్పష్టంగా అయితే అర్థమవుతుంది. సో ఈ నేపథ్యం మొత్తంలోనే ఐబొమ్మ అయితే ఈరోజు ఇలాంటి స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళ కాన్సెప్ట్ మొత్తం ఏంటంటే థియేటర్కి వచ్చి థియేటర్లో కెమెరా పెట్టి సినిమా మొత్తాన్ని రిలీజ్ చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా మాలాంటి వాళ్ళ మీద పడితే మా తాటంతా టికెట్ రేట్లు తగ్గించాలి, మధ్యతరగతి వ్యక్తికి సినిమా అందుబాటులోకి రావాలి అనేది వీళ్ళ తాటుగా వీళ్ళు అభివర్ణించుకోవడం అయితే జరిగింది. అయితే ఏదైనా కానీ ఇది క్రైమే, ఇది కూడా మూవీ పైరసీలో క్రైమ్ కిందకి వస్తుంది. చాలామంది నోళ్ళలో ఐబొమ్మ మూవీ రూల్స్ లాంటివి నానిని కాబట్టి ఈరోజు వీళ్ళని పట్టుకోవడం అయితే జరిగింది. గతంలో కూడా చాలా సందర్భాలు మూవీ పైరసీ చేసిన వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు, మనం చూసాం కూడా. కాకపోతే ఇప్పుడు బల్క్ ప్లాట్ఫామ్గా ఐబొమ్మ కనిపిస్తుంది అందరికీ. సో ఏ మూవీ అయినా ఫస్ట్ ప్రతి ఒక్కరు సెర్చ్ చేసేది మూవీ రూల్స్లో కానీ ఐబొమ్మలో కానీ. సో వాటి మీద పోలీసులు ఫోకస్ చేశారు. చాలా దగ్గర వరకు కూడా వెళ్ళిన క్రమంలో ఐబొమ్మ నుంచి ఇలాంటి రియాక్షన్ వచ్చింది. అంటే పోలీసులు ఐబొమ్మకి చాలా దగ్గరగానే వెళ్ళినట్టు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి అలాంటి రియాక్షన్ వచ్చింది కాబట్టి. నిజంగానే వాళ్ళు అన్నట్టు సైబర్ సెక్యూరిటీని యూటిలైజ్ చేసుకొని మమ్మల్ని మీరు పట్టుకోలేరు, మీకు మేము దొరకం అనే స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇలాంటి URLs ఉన్నప్పుడు, ఇలాంటి సెక్యూరిటీ ఉన్నప్పుడు దాన్ని తలదనే సెక్యూరిటీ కూడా ఖచ్చితంగా పోలీసుల దగ్గర ఉండే ఉంటుంది. సో ఇక్కడ పోలీసులకి వీళ్ళు ఛాలెంజ్ విసిరిన నేపథ్యంలో ఇది ఎటు నుంచి ఎటు టర్న్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు మనకి తప్పుడు పద్ధతిలో వినోదాన్ని అందించిన ఐబొమ్మ ఇప్పుడు రియల్గా పోలీసులతో డి అంటే డి అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. సో ఈ మొత్తం మీద పోలీసులకి ఐబొమ్మ ఈరోజు ఇలాంటి వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఐబొమ్మ వాళ్ళు మెన్షన్ చేస్తున్న ప్రశ్నలు, లేదంటే ఐబొమ్మ వాళ్ళు విడుదల చేసిన లేఖ సబబని మీరు భావిస్తున్నారా, వాళ్ళ వర్షన్ కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా, లేదంటే పోలీసులు ఐబొమ్మ వాళ్ళని పట్టుకుంటారని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.